హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల భాగాల్లో దాదాపుగా 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. దిల్సుఖ్ నగర్, అమీర్పేట, కూకట్పల్లి, మల్కాజ్గిరి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు మరొక 3 రోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సగటున 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది పలు ప్రాంతాల్లో. ఇక రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు దక్షిణ తెలంగాణ భాగాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.